ఒక వీడియో ఎలా చేయాలంటే, ఇప్పుడు సినిమా అనేది సినిమాకు సంబంధించిన ప్రపంచం కదా! కానీ ప్రేక్షకులు వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటారు కదా! ఇప్పుడు ఏది ఇండియా గెలవాలని కోరుకుంటాం. ఇండియాని పాకిస్తానోడు అయితే మనం పర్సనల్‌గా తీసుకుంటాం. ఎవడైనా మనల్ని పర్సనల్‌గా తిట్టిండా? తిట్టలేదు. అయినా మనం పర్సనల్‌గా తిట్టుకుంటాం. అదే మనం పాకిస్తాన్ వాళ్ళని తిడతాం. వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటారు. కానీ మనం వాళ్ళ పేరు పెట్టి తిట్టినామా? తిట్టలేదుగా. అలాగే మనల్ని ఇండైరెక్ట్‌గా మన మీద పెట్టి ఎవరినో తిడితే మనం రేషన్‌కి పోతాం చూసినావా? అట్లుంటది కదా! ఇప్పుడు ఆడవాళ్ళని అనుకో, ఆడవాళ్ళను ఒక్కరిని ఎవరినో అంటే మిగతా ఆడవాళ్ళంతా రేషన్‌కొస్తారు. అలాగే మగవాళ్ళని ఎవరినో పురుషులు అంటే మనం రేషన్‌కి పోతాం. ప్రతి పురుషుడు తనకే అనుకుంటాడు కదా! ఇగో ఇట్లనే సినిమా అనేది సినిమాలో సినిమాగానే వాళ్ళు పెడతారు. కానీ అది ఎవరికంటే చూస్తున్న ప్రేక్షకుడికి తగిలేలా పెడతారన్నట్టు. నా డైరెక్ట్ మనల్ని అనకుండా అక్కడ పెడతారన్నట్టు. ఓకే. అలా పెడతారు కదా మనకే తగులుతది. సేమ్ మనకే టాలీ అయితంటదన్నట్టు. అప్పుడు మనమే తీసుకుంటాట్టు. అట్లా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకు టాలీ అయ్యేలానే కథ ఉంటదనమాట. ఆ సినిమా సినిమాగా నడుస్తా ఉంటది. అటు సినిమాగా ఉంటది గానీ మనకు టాలీ అయితంటది. మనం తీసుకుంటా ఉంటాం అన్నట్టు. అట్లుంటది. మన పర్సనల్‌గా తీసుకుంటాం అన్నట్టు. ఓకే. అందుకే సినిమా చివరిదాకా చూస్తాం. మనం పర్సనల్‌గా తీసుకుంటాం అది. చూసినావా? అందులో క్యారెక్టర్ మనమైనట్టు, ప్రతీది మనమైనట్టు తీసుకుంటాం అన్నట్టు. ప్రతి సమస్య మనకే వచ్చినట్టు. అందులో వ్యతిరేకత వస్తే మనం బాధపడతాం. అందులో సంతోషం అయితే హీరోయిన్ సంతోషపడితే, హీరో గెలిస్తే మనం సంతోషపడతాం. ఇప్పుడు రావణుడు గెలిచిందనుకో మనం సంతోషపడతాం. రావణుడు ఓడిపోతే బాధపడతాం కదా! ఇండియా గెలిస్తే సంతోషపడతాం. పాకిస్తాన్ గెలిస్తే బాధపడతాం కదా! ఇట్లా ఉంటదంట. అంటే అయితే కథ కూడా ఇట్లనే పెడతారండి. వాళ్ళు ఆ కథ పెట్టేది కూడా ఆ ఇద్దరు పాత్రల మధ్యనే. ఉదాహరణకు రాముడు, రావణాసురుడి మధ్యన పెట్టినా కూడా ప్రతి అంశం కూడా మనకు కనెక్ట్ అయ్యేలాగా పెడతారన్నట్టు. మనకు సంబంధం లేకుండా పెట్టరు. మనల్ని ఉద్దేశించి ఉండేలాగా ఇండైరెక్ట్‌గా పెడతారు. అది డైరెక్ట్‌గా పెట్టరు. కానీ మనకు తగులుతుంటది. ఇప్పుడు డబుల్ మీనింగ్ మాటలంటే చూసినావా బయట? డబుల్ మీనింగ్ మాటలంటే మనం నవ్వుతాం చూసినావా? ఎందుకు? అందులో డబుల్ మీనింగ్ పెట్టినా కూడా అందులో డబుల్ మీనింగ్‌లో డైరెక్ట్ డబుల్ మీనింగ్ ఉండదది. వేరేలే ఉంటది. నీతిగానే ఉంటది ఆ మాట. కానీ అందులో బూతు అర్థం వచ్చేలాగా పెడతాడు. కాబట్టే మనకు తలుగుతది కదా! గుద్దుడు అంటారు. గుద్దుడు అంటే ఏంది? ఏ గుద్దుతాండా మంచిగా మీ భర్త అంటే ఏమన్నట్టు ఎన్నెలా గుద్దిండని నా అర్థం. కానీ గుద్దుతాండంటే అందులో డబుల్ మీనింగ్ వస్తది కదా! మనం అట్లా తీసుకుంటాం. వాళ్ళు అనే విధానాన్ని బట్టి. చూసినావా? అందుకని మనలో అది ఉంటది కాబట్టి ఆ ఫీలింగ్ వచ్చి ఆడోళ్ళు నవ్వుతారు, మగోళ్ళు నవ్వుతారు కదా! డబుల్ మీనింగ్ ఆ స్కిల్‌లో మాట్లాడితే దాన్ని అలాగే తీసుకొని నవ్వుతా ఉంటారు చూసినావా? ఇగో కథ అనేది కూడా ఇట్లనే పెడతారన్నట్టు. పాత్రల మధ్య ప్రేయసి ప్రియులు అనుకుందాం. సినిమాల మధ్య కథగా నడుస్తది. కానీ అంత ఆద్యంతం మనకు టచ్ అయ్యేలాగా ఉంటదంట. లవ్ ఫెయిల్యూర్ అంటే మనం ఫెయిల్ అయినోళ్ళు బాధపడతాం. లవ్‌లో సక్సెస్ అయితే మనకు లవ్ సక్సెస్ గురించి మనకు చెప్పినట్టు ఉంటది. ఇలా ప్రతీది మనకు చెప్పినట్టు ఉంటదంట పాఠం. చూసినావా? మనల్ని అన్నట్టుగా ఉంటది. మన జీవితమే ఆడ తీసింలా. మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటదో, మనల్ని నాకు అద్దంలో చూపిస్తా ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య ఉంటూనే మళ్ళా. వాళ్ళిద్దరి మధ్య నడుస్తూ ఉంటది. కానీ అది మనకు అద్దం మన ఫోటో మనం చూసుకున్నట్టు, మన అద్దం మనం చూసుకున్నట్టు మనకు తగులుతా ఉంటదట. అట్లా పెట్టాలంటారు. వీడియో అనేది ఆ విధంగా పెట్టాలి. అంతేగాని ప్రేక్షకులకు సంబంధం లేని కథ పెడితే, దాన్ని ప్రేక్షకులు వాళ్ళ పర్సనల్‌గా తీసుకోరనమాట. ఉదాహరణకు 2 జంతువులు కొట్లాడుకుంటాం. మనకేంది 2 జంతువులు చస్తే మనకేంది? కానీ అదే మనుషులు కొట్లాడుకుంటాం కదా! మనం పర్సనల్‌గా తీసుకుంటాం. ఇప్పుడు ఒక జంతువుని కోసినామనుకో మనకేం పని? అదే మనిషిని కోస్తేనే కదా! అరే! మనిషిని ఇట్లా కోసిండట అంటాం చూసినావా? అది మనం తీసుకుంటాం. మనకైనట్టు రేపు మనకైతే ఎట్లా అన్నట్టుగా తీసుకుంటాం. అట్లా అంటారు. ఇప్పుడు జంతువుని కోస్తే ఒక మేకని కోస్తే మనకేంది? మనకు టాలీ కాద్దది. 10 మేకలను కోసినా మనం ఏం బాధపడం కదా! కానీ మేకలు బాధపడతాయి. వాటి మేకలు కాబట్టి అవి తీసుకుంటాయి. ఓహ్! అట్లా అన్నట్టు. చూసేవాళ్ళ సమస్యను ఆడ కథలో పెడితే వీళ్ళు తీసుకుంటారంట. సేమ్ వీళ్ళ గురించే తీస్తాడట అక్కడ. అదే ఇండైరెక్ట్ ఇప్పుడు కోపం వచ్చినోళ్ళని ఇండైరెక్ట్‌గా తిడతా ఉంటాం చూసినావా? వాళ్ళ మీద పేరు పెట్టాం, వాళ్ళని పెట్టక నిన్ను తిడతాన్నా అనుకుంటేనే వాడిని తిడతా ఉంటాను చూసినావా? పేరు పెట్టక. నీకెందుకు వత్తంది రేషం అని అంటారు చూసినావా? నువ్వు తప్పే చేయలేదా? నీకెందుకు వత్తంది రేషం అంటారు చూసినావా? ఆ విధంగా ఉంటదంట. కథ అంతా అట్లా పెడతారంట. అటు సినిమా సినిమా ఉంటది. ప్రేక్షకులకు తగిలేలా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఇంట్రెస్ట్‌గా చూస్తారు మీ వీడియో. అదనమాట. థంబ్‌నెయిల్ మీద టైటిల్స్ ఉదాహరణ చెప్తా. టైటిల్స్ ఎట్లా పెడతారు? ఇప్పుడు 'చిరంజీవి కాలు విరిగిన చిరంజీవి' అంటాను గానీ, అరే! చిరంజీవి కాలు విరిగిందా అనుకుంటాం. కానీ ఎక్కడ పెట్టిండు ఆ చిరంజీవి సినిమాలో కాలు విరిగింది అని చెప్తారంట. ఆ సినిమాలో చిరంజీవి కాలు విరుగుతుంది అని డైరెక్టర్ రాజమౌళి చెప్పాడు అంటారు. పోలీస్ అయిన చిరంజీవి అంటారు. అంటే పోలీస్ ఎందుకైంటారు? చిరంజీవి పోలీస్ కూడా అయిండా? నటుడు కదా అని మనం పర్సనల్‌గా తీసుకుంటాం. కానీ ఆ సినిమాలో చిరంజీవి పోలీస్ ఉద్యోగానికి ట్రై చేస్తూ చివరికి ఉద్యోగం సాధిస్తాడు. ఇట్లుండొచ్చు. ఆ! అలాగే అరెస్ట్ అయిన చిరంజీవి అని హెడ్డింగ్ ఇస్తారు. అరే! చిరంజీవి అరెస్ట్ అయ్యిండు అని మనం అనుకుంటాం. బయట తీసుకుంటాం మనం. కానీ సినిమాలో అరెస్ట్ అయితాడుగా. ఓహ్! ఈ విధంగా టైటిల్స్ ఇస్తారంట థంబ్‌నెయిల్ మీద. అయితే వీడియో తీసేది కూడా ఇలాగే తీస్తారంట. ఇప్పుడు చెప్పినా కదా! అందులో సినిమాలో చిరంజీవి అరెస్ట్ అయ్యిండంటే మనం పర్సనల్‌గా తీసుకుంటాం. సినిమాకు చిరంజీవి కాలు ఇరిగిందని సినిమాలో చెప్తే మనం పర్సనల్‌గా తీసుకుంటాం కదా! ఈ టైటిల్. అట్లనే వీడియోలో కూడా ఇలాంటి విషయాలే చెప్తూ ఉంటే మనం పర్సనల్‌గా తీసుకుంటాం అన్నట్టు ఆడియన్స్. అయితే ఆ వీడియోలో చెప్పేది మనకు పర్సనల్‌గా టాలీ అయ్యేలాగా చెప్తారంట.
అట్లయితేనే ఆడియన్స్ చివరిదాకా తీసుకుంటారు. పర్సనల్‌గా తీసుకుంటారు. చివరిదాకా చూస్తారు. కాబట్టి ఆడియన్స్‌కి పర్సనల్ అయ్యేలాగా ఆడ మీరు వీడియో పెట్టాలన్నట్టు. ఓకే. వీడియోలో మాటలు, చేష్టలు అన్నీ మనకు పర్సనల్ అయ్యేలాగా పెట్టాలన్నట్టు. అప్పుడే చూస్తారనమాట. అంతేగాని మనకు పర్సనల్‌గా అన్నీ చూడరు గుర్తుపెట్టుకోండి. మనకు పర్సనల్ కాకుండా పెడితే చూడరనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఆ వీడియో గూడా ఇలాగే అన్నట్టు. మనకు పర్సనల్ అయ్యేలాగా ఉండాలి. సినిమా గూడా ఇట్లే తీస్తారు. ప్రేక్షకులు పర్సనల్ అయ్యేలాగానే తీస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మహిళలను కొట్టే సినిమా ఇది ఆడవాళ్ళు మగవాళ్ళని కొడతారు చూసినావా? టీవీ సీరియల్‌ల హీరోయిన్స్ మగవాళ్ళని కొడతారు. మగవాడు గర్వంగా వస్తాడు. ఇట్లా పురుషుడు అహంకారంగా వస్తే వాడిని హీరోయిన్ కొడతది. వాడిని గర్వభంగం చేత్తా ఉంటది. ప్రతిసారి వాడు ఈ గర్వంగా దీన్ని అంతా చూస్తాను రాగానే అది బాగా కొడతా ఉంటది కట్టేసుకొని. వాడు ఓడిపోతా అంటాడు. అడుగులో వాడు ఓడిపోతా అంటాడు చూసినావా? అప్పుడు పురుషుడు డిసప్పాయింట్ అయితాడు. అక్కడ స్క్రీన్ మీద వాడు విలను ఓడిపోతుంటాడు. మగోడు ఓడిపోతాడు. మనం డిసప్పాయింట్ అయితాం కదా! అలాగే స్క్రీన్ మీద హీరోయిన్ గెలుస్తా ఉంటే మహిళలు ఏం చేస్తారు? మహిళలు సాటిస్ఫాక్షన్ అయితా ఉంటారు కదా! అది కథ కదా మరి ఆడియన్స్ ఎందుకు సాటిస్ఫాక్షన్ అయితారు? అగో ఆ విధంగానే కంటెంట్ అనేది ఇలాగ తయారు చేయాలి. ఆడియన్స్‌ని ఉద్దేశించి వీళ్ళు సాటిస్ఫాక్షన్ కావడము, డిసప్పాయింట్ కావడము, ఎమోషన్ కావడము, లేదా ఇంకా ఎక్స్‌ప్రెషన్ కావడము, హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఈగో సాటిస్ఫాక్షన్ కావడము, ఇలా అయ్యేలాగా దాన్ని అక్కడ పెడతారంట. మీరు కూడా వీడియో ఇలాగే చేయాలి. కేవలం అంతేగాని ఆడియన్స్‌కు సంబంధం లేకుండా వీడియో సాగితే మాత్రం చూడరు. టైటిల్ చూడరు, వీడియో చూడరు గుర్తుపెట్టుకోండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక వీడియో ఎలా క్రియేట్ చేయాలంటే కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. సేమ్ ఇదే అన్నట్టు. అంటే వీడియోను ఎలా క్రియేట్ చేస్తామంటే వీడియోకి సంబంధించిన విషయమే అది. కానీ ఆడియన్స్‌కు తగిలేలాగా, వాళ్ళకి నచ్చేలాగా, వాళ్ళు స్పందించేలాగా మనం పెట్టాలి. కానీ వాళ్ళని ఉద్దేశించి కాదు. వీడియోను వీడియోగా పెట్టాలి. కానీ అది వాళ్ళకి కూడా తగులుతదనమాట. ఓకే. ఇప్పుడు సినిమాలో బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉంటాయి, శృంగార సన్నివేశాలు ఉంటాయి, అశ్లీల వీడియోలు ఉంటాయి, శృంగార సినిమాలు ఉంటాయి. అవి సినిమాకు మధ్య అయినా ఆడియన్స్ వాళ్ళు పర్సనల్‌గా తీసుకుంటారు. కానీ వాళ్ళ కోసం పెట్టరు. సినిమాకి సంబంధించి పెడతారు కదా! అయినా ఆడియన్స్ పర్సనల్‌గా తీసుకుంటారు కదా! రేప్ సీన్‌లు ఇవన్నీ ఏదైనా ఫైట్ సన్నివేశాలు అవి సినిమాకు మధ్యన ఆడియన్స్ వాళ్ళకి పర్సనల్‌గా తీసుకుంటారు. సినిమాను కూడా ఆడియన్స్‌ని ఉద్దేశించి పెడతారు అక్కడంతా కథంతా. ఓకే. అట్లా అన్నమాట. డబుల్ మీనింగ్ లాగా. వీళ్ళని ఉద్దేశించే గాని ఆ కథకు మధ్య, ఆ సినిమాకు మధ్య సినిమా ప్రపంచంలాగా పెడతారు. కానీ వీళ్ళని ఉద్దేశించే పెడతారు. చూసినావా? అది కూడా ఒక డబుల్ మీనింగ్ లాంటిదే. అంటే అది ఏదైనా ఫ్యామిలీ అయినా కావచ్చు, శృంగారమైనా కావచ్చు, హాస్యం కావచ్చు, రొమాన్స్ కావచ్చు, జోక్ కావచ్చు, భయం కావచ్చు, హారర్ కావచ్చు. ఓకే. ఇట్లా పెడతారు. కాబట్టి వీడియో కూడా ఈ విధంగానే తయారు చేయాలి ప్రేక్షకులను ఉద్దేశించి. అప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వస్తది ఆడియన్స్ నుంచి.